అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దీనివల్ల కోట్లాది మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే 2015లో ఈ పథకాన్ని కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చింది. అదే అటల్ పెన్షన్ యోజన. వృద్ధాప్యంలో ఉన్న అసంఘటిత కార్మికులకు ఆదాయ భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. అటల్ పెన్షన్ యోజన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక గొప్ప పథకం. మన దేశంలో సంఘటిత రంగంలో అనేక మంది కార్మికులున్నారు. ఈ కార్మికుల కోసం అనేక యూనియన్లున్నాయి. సదరు కార్మికుల ప్రయోజనాలను ఈ యూనియన్లు పరిరక్షిస్తుంటాయి. అవసరమైతే ప్రభుత్వాలపై పోరాడుతుంటాయి, ఉద్యమిస్తుంటాయి. అయితే అసంఘటిత రంగంలోనూ భారీ సంఖ్యలో కార్మికులున్నారు. కాగా వీరి కోసం ఎక్కడా యూనియన్లుండవు. వీరి తరపున పోరాటం చేయడానికి, అలాగే ఉద్యమాలు చేయడానికి ఏ కార్మిక యూనియన్ ముందుకు రాదు. దీనికి కారణం వీరు అసంఘటిత రంగంలో ఉండడమే. అంటే దేశవ్యాప్తంగా సదరు కార్మికులందరూ చెల్లాచెదురుగా ఉంటారు. అంతేకాదు అసంఘటిత కార్మికుల మధ్య ఐక్యత కూడా ఉండదు. దీంతో అసంఘటిత కార్మికులు కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతిమంగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులను వృద్ధాప్యంలో ఆదుకోవడానికి 2015 మే 9వ తేదీన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. అదే అటల్ పెన్షన్ యోజన. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరిట ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు ఆదాయ భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. కాగా అటల్ పెన్షన్ యోజనను తాజాగా పొడిగించారు. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికే కేంద్ర కేబినెట్ నిర్ణయంగా కనిపిస్తోంది. అలాగే పథకానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలకు అవసరమైన నిధుల మద్దతును కూడా కొనసాగించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. కాగా అటల్ పెన్షన్ యోజనలో చేరేవారు ముందుగా చందా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చందా ఆధారంగా 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది. సదరు పెన్షన్ నెలకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఈ పథకం ద్వారా దేశంలో పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య పెంచడం ఒక లక్ష్యం. అలాగే వికసిత్ 2047 లక్ష్య సాధనలో దూసుకుపోవడం మరో లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి 19 నాటికి అటల్ పెన్షన్ యోజన పథకంలో 8.66 కోట్లకు పైగా చందాదారులు చేరారు. ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్రలు పోషిస్తున్నాయి. మొత్తం సొమ్ములో 70.44% వాటా సదరు ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం విశేషం. మొత్తం మీద ఏడాదికేడాది అసంఘటిత రంగ కార్మిక వర్గంలో అటల్ పెన్షన్ యోజనకు ఆదరణ పెరుగుతోంది.